హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఈరోజు మామూలుగా అయితే నియామక పత్రాలను ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు అందుకోవాల్సి ఉన్నింది. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ తెలియజేయడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏదైతే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మన కన్వీనర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ పత్రికా ప్రకటనను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పత్రికా ప్రకటన: మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ లేదా నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడం మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది. ఈ విషయంగా తెలియజేయడం ఏమనగా అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి. సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారం చెల్లుబాటు కాదు. ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి లేదా వ్యక్తులు నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు. అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను లేదా దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చేటటువంటి అధికారిక వెబ్సైట్ లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియజేయడం జరుగుతోంది. ఇట్లు మరి డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏ సమాచారమైనా మెగా డిఎస్సికి సంబంధించి మరి అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తే దాన్ని మాత్రమే నమ్మాలని, అలా కాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో ఉన్నటువంటి సమాచారాన్ని నమ్మవద్దు అంటూ ఏపీ మెగా డిఎస్సి కన్వీనర్ పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి సోషల్ మీడియాలో కొద్దిమంది మరి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను తయారు చేస్తున్నారని, అలాగే కొన్ని నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు, మార్పింగ్ చేసినటువంటి ఫొటోస్ ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో మరి అవన్నీ కూడా వైరల్ చేస్తూ ఉన్నారని, అవన్నీ నిజం కాదని కూడా మరి ఇక్కడ మెగా డిఎస్సి కన్వీనర్ తెలియజేయడం జరిగింది. ఏ సమాచారమైనా మెగా డిఎస్సి వెబ్సైట్ లో అప్డేట్ అవుతుంది. అలాగే క్యాండిడేట్ లాగిన్ లో కూడా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సోషల్ మీడియాలో వచ్చే వివిధ వదంతులను నమ్మవద్దు అంటూ తెలియజేసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి కన్వీనర్ తెలియజేసినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.